ధరణి ఇక భూమాత. కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా సిద్ధం. గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు. నేడు కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం. ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు. భూ సమస్యలన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసినా పరిష్కారం. రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునల్. గ్రామ కంఠం భూములకు విలువ, రుణాలు. సాదా బైనామా భూములకు పరిష్కారం. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మీరు ఇక ముందు జరిగేది ఆలోచిస్తున్నారు, సంతోషం, బాగానే ఉంది. పగడ్బందీగా మేము నిర్వహిస్తామంటున్నారు. ఎట్లా నిర్వహిస్తారు, ఏంటి, ఆ పోర్టల్ ఏంటి అన్నది రాబోయే రోజుల్లో మీరు వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంతవరకు జరిగిన నష్టాన్ని పూడ్చాలి అని మీరు హామీ ఇచ్చారు, పూడుస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు విలువైన లక్షలాది ఎకరాల భూమిని కోల్పోయారు. అది మీరు గతంలో మీ గవర్నమెంట్ హయాంలోనే ఇచ్చిన భూమి. మరి ఆ విలువైన భూమిని పేద ప్రజలకు పంచుతామని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ని ఎందుకు పరిగణలోకి ఇంకా తీసుకోవట్లే? అంటే జరిగిన నష్టం జరిగింది, అయిపోయింది, ఇక నుంచి జరగకుండా చూస్తారా? ఇది కాదు కదా మేము కోరుకున్నది. మార్పు అంటే కోల్పోయిన భూమి, అది రైతుల దగ్గర నుంచి కోల్పోయిన భూమి కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులకు సంబంధించిన భూమి కావచ్చు, ఎస్టేట్ భూములు కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్యాంగ్ ముఠా మొత్తం ఎస్టేట్ భూములని కథం పట్టించింది. విలువైన భూమి, వాటి వాల్యూ దగ్గర వేల కోట్లకు ఉంటుంది. మరి ఏం చేసిరు? ఇటు మూసాపేట సైడ్ కానీ, ఇటు మియాపూర్ సైడ్, శేరిలింగంపల్లి ఇటు సైడ్ పోతుంటే, ఇటు శంకర్పల్లి ఇటు సైడ్ పోతుంటే కాందిశీకుల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, వివిధ మట్లకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే. చెరువులను కబ్జాలు పెట్టి మరి ఇవన్నీ రికవరీ చేయాలి కదా. మొత్తానికి ఈ ధరణి ఇక భూమాత కాబోతున్నది. రాష్ట్ర సర్కార్ కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్ఓఆర్ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంలో భాగంగా ధరణి స్థానంలో భూమాత తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణిలోని లోపాలు సవరిస్తూ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపించబోతున్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం కొత్త చట్టం అమల్లోకి రాబోతున్నది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ధరణిలో ఉన్న అనేక అంశాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ప్రజలకు మరింత మేలు జరిగేలా దీన్ని రూపొందిస్తున్నారు. రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న చాలా సమస్యలకు ప్రస్తుతం ధరణిలో పరిష్కారం లభించట్లే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భూములకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించేలాగా ఈ కొత్త చట్టాన్ని తయారు చేసిరట. ఇది అందుబాటులోకి వస్తే తెలుస్తుంది. నేను అనుకోవడం పెద్దగా ఇందులో ఈ మాడ్యూల్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఆప్షన్స్లో చేంజెస్ ఉండొచ్చు తప్ప, మీరు అల్టిమేట్గా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే పోయిన భూములను కాపాడాలా, ఉన్న భూములు పోకుండా చూడాలి. ఇదే ఈ రెండింటి మధ్యలోనే ఉన్నది బస్. అండ్ ఇంకొకటి, ఉత్తగానే అధికారుల కలెక్టర్ చేతిలో మొత్తం పెట్టేసి ఈ అమోయ్ కుమార్ లాంటి కలెక్టర్లను తయారు చేసేలాగా, ఇట్లాంటి దుర్మార్గులని, దొంగలను తయారు చేసేలాగా ఈ భూమాత చట్టం అనేది ఉండకూడదు. అధికారాన్ని వికేంద్రీకరించండి. ఒక్కరి చేతిలో పెట్టి మొత్తం ఆగమయ్యేటట్టుగా ఉండదు అని మనం కోరుకుంటున్నాం. చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది. అండ్ 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరట. 500 లోపు దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అమలు చేస్తారట. పరిశీలన త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళిక. నెట్ సమస్య ఉన్న చోట్ల ఆఫ్లైన్లో సర్వే, ఆ తర్వాత యాప్లో నమోదుకు చర్యలు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు సూచన. లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ అట. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విషయం. ఇందిరమ్మ ఇల్లు ఎంత? 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా సరిపోవు. సరే, ఏదో స్టార్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు మొన్న ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ 3,500 ఇండ్లకు సంబంధించిన బడ్జెట్ అయితే లేదు. మరి ఎట్లా వీళ్ళు సమకూర్చుకుంటారు అన్నది చూడాలి. అండ్ దాంతోపాటు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమును దాంతో కూడా అనుసంధానమై కేంద్రం నుంచి వచ్చే ఆ డబ్బులని వాటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తారట. కేసీఆర్ అప్పట్లో ఏం చేసిండంటే వీటిని డైవర్ట్ చేసిండు.
ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన దోస్తే కదా, కేసీఆర్ దోస్తే కదా. జగన్మోహన్ రెడ్డి చాలా ఇళ్ళు కట్టించిన ఒక రకంగా. ఏది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము, వాళ్ళు కొంత దానికి డబ్బులు యాడ్ చేసి. మరి వీళ్ళు ఏం చేస్తారు మన దగ్గర అన్నది చూడాలి. ఏదైనా గ్రామంలో 500 కంటే తక్కువ దరఖాస్తులుంటే 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని, అర్హులుగా గుర్తించిన వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సర్వేతో సంబంధం లేకుండా సర్వే పూర్తయిన గ్రామాల్లో లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వనుండగా, రెండో దశలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాన్ని రూపొందించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో ఎలా వ్యవహరించాలి, లబ్ధిదారుల గుర్తింపు నుంచి ఇంటి మంజూరు వరకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపైన అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో దరఖాస్తులు ఎక్కువగా ఉంటే మొబైల్ యాప్లో అదనంగా మరొక లాగిన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. తద్వారా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఇదంతా ఎట్లా వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారంటే, ఈ ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్స్లో మాకు ఇల్లు లేదు అని పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. ఆ 80 లక్షల మంది దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తున్నారు, వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నారు అనమాట. అంటే ఇందులో అనర్హులు ఎవరైనా ఉన్నారా అన్నది ఈ సర్వే. ఇప్పుడు ఎంత లేదన్నా కూడా మనం ఇండ్లు లేని నిరుపేదలు తెలంగాణలో 20 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. అంటే మనం బ్లైండ్గా చెప్పాల్సిన ఈ నెంబర్ అయితే పక్కాగా ఉంటుంది. అంతకు మించి ఏముంటారో తెలియదు, కానీ ఇంతమంది అయితే ఉంటారు. వీళ్ళు ఇస్తామన్న ఇండ్లు ఈసారి 4,50,000. అంటే ఇది ఒకవేళ ఈ ప్రక్రియ ఇంకా ఇదే రకంగా స్టార్ట్ అయినా ఇంకొక 6-7 సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ సమస్య, అది నీడ్. కాబట్టి ఈ సంఖ్యని రాబోయే సంవత్సరమైనా పెంచుకుంటూ రావాల్సిన అవసరం ఉన్నది. మిగతా వాటికి తగ్గించండి. ఇప్పుడు ఏమీ పోయిందని మిగతా వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యము, ఉపాధి, ఇండ్లు, ఇవే కదా మెయిన్ కీలకం. సో ఇది కూడా ఈ 4,50,000 ఇండ్లు కూడా కేవలం ఇప్పుడు ఇచ్చేది స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే, ప్లేస్ లేని వాళ్ళకి ఇందులో అవకాశం లేదు. అది సెకండ్ ఫేజ్, అది తర్వాత.